హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రెడిషనల్ వెజ్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో మనం మినపగుళ్ళు ఉపయోగించి జంతికలు తయారీ విధానాన్ని చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. ఈ జంతికల తయారీకి 1 గ్లాసు మినపగుళ్ళు, 4 గ్లాసులు బియ్యం తీసుకోవాలి. మనం ఏ గ్లాస్తో కొలత తీసుకున్నామో అదే గ్లాస్తో అన్నీ తీసుకోవాలి. 4 గ్లాసులు బియ్యం తీసుకున్న తర్వాత దీనిలో 1 గ్లాసు సగ్గుబియ్యం తీసుకోవాలి. ఈ మినపగుళ్ళు, బియ్యం, సగ్గుబియ్యం అంతా మెత్తగా ఆడించుకోవాలి. ఇలా మెత్తగా మిల్లులో ఆడించుకున్న తర్వాత మురం ఏమీ లేకుండా ఒకసారి జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత దీనిలో తగినంత వాము వేసుకోవాలి. ఇష్టం ఉంటే కొద్దిగా నూపప్పు కూడా వేసుకోవచ్చు. వాము ఈ విధంగా నలుపుకుని వేసుకోవాలి. దీనిలోనే తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. కారం అంటే ఒక 2 స్పూన్స్ దాకా వేసుకోవచ్చు. అన్నీ ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత గోరువెచ్చని నీరు పోసుకుంటూ ఈ పిండినంతా ముద్దగా కలుపుకోవాలి. పిండిని మరీ పలుచగా కలుపుకోకూడదు, సమాన క్వాంటిటీతో కలుపుకోవాలి. చపాతీ పిండి కలుపుకున్నట్టుగా సమానంగా కలుపుకోవాలి. పిండిని మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో కొద్దిగా కాచిన నూనె వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెంగా జంతికల గొట్టంలోకి పెట్టుకుని నూనెలో వేసుకోవాలి. ఇలా జంతికల గొట్టంలో పెట్టుకున్న తర్వాత నూనెలో ఇలా తిప్పుతూ జంతికలు గుండ్రంగా వేసుకోవాలి. జంతికలు రంగు మారేదాకా నూనెలో ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత ఈ జంతికలను నూనెలో నుంచి తీసుకోవాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నే వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే ఈ జంతికలను వేసుకోవాలి, లేకపోతే జంతికలు మెత్తగా ఉంటాయి. ఈ జంతికలన్నీ వేసుకోవడం పూర్తయిన తర్వాత చల్లారిన తర్వాత జంతికలన్నింటినీ గట్టి మూత ఉన్న డబ్బాలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఎక్కువ రోజులు పాడవకుండా నిలవ ఉంటాయి. అంతేనండి, ఎంతో రుచికరమైన జంతికల తయారీ విధానాన్ని చూసారుగా. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Thanks for watching my videos. Please like, share and subscribe my channel. Please click the bell icon for getting the more videos from our channel.